ఇప్పుడు తను ఎంతో విభేదించే జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆనాడు 2004లో మంత్రి పదవి ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కారణంగా మీకు మంత్రి పదవి ఇవ్వలేదు అనడంలో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది 100% వాస్తవం. నీకు కొంతకాలము 2004 1999 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ మీద బాగా కంట్రోల్ ఉండేది. భార్య గిరి అందరూ భయపడేవారు కొడుకులు గిడుకులు. 2099 తర్వాత ఈయన మన ఐడల్ పవర్లు ఇవన్నీ పెట్టి ఈయనకు కొంత డబ్బులు హెల్ప్ చేసే పరిస్థితిలోకి వచ్చినాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఐడల్ పవర్లు బెంగళూరు అక్కడెక్కడో కర్ణాటకలో పెట్టి అక్కడ మన యూపీ అక్కడ ఏవో పెట్టి ఈయనకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కొంత వచ్చినాడు. ఆయన ఎలా సంపాదిస్తారు? ఐడల్ పవర్ ప్లాంట్స్ ఐడల్ పవర్స్ ఏది పెట్టినా కూడా తండ్రి నుంచి రావాల్సిందే తప్పితే ఆయన ఓన్గా ఎలా సంపాదిస్తారు? ఇప్పించేంత వరకే కానీ ట్రాన్సాక్షన్ అంతా టోటల్గా ఆయన చూసేవాడు. ఆయన దగ్గర నుంచి ఈయనకు డబ్బులు వచ్చేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ మాటల్లోకి వెళ్ళిపోయినాడు, పూర్తిగా వెళ్ళిపోయినాడు. వాళ్ళకు ఫ్యామిలీ అంటే ఈయనంటే ఉచ్చలు పోసుకుని అది నేను చూసినా ఇది చూసినా రెండు చూసినా. ఒకప్పుడు 94లో కానీ 89 ఆ ప్రాంతంలో కానీ నేను రెగ్యులర్గా టచ్లో ఉండేవాని అని ఇంటి దగ్గరికి కూడా పోతాను. ఫ్యామిలీ అంటే ఉచ్చపోసుకునేది ఆయన ఏంటంటే. తర్వాత ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్ళిపోయినాడు ఆయన పూర్తిగా, కొడుకు కంట్రోల్లోకి వెళ్ళిపోయినాడు. అందువలన అది ఆయన ఇవ్వాలనుకున్నాడో మరి ఈ కారణాల వలన ఇవ్వలేకపోయినానైతే నాతో చెప్పినాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేతుల్లోకి వెళ్తారు తప్పితే కొడుకు చేతుల్లోకి ఎందుకు వెళ్ళారంటారు? ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా ఉండేటప్పుడు కొంత ఫ్యామిలీ ఇంట్లోకి పోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి విలువ ఇచ్చే పరిస్థితి కొంతకాలానికి వచ్చింది. ఈయన అంటే 2004 తర్వాత ఈయన సంపాదనే 94 నుంచి 99 2004 వరకు ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఐడల్ పవర్లన్నీ ఇప్పించేసి కొంత దాని మీద డబ్బుల మీద ఆయన దగ్గర నుంచి ఇతను తీసుకునే పరిస్థితిలోకి వచ్చినాడు. అప్పుడప్పుడు అంటాడేవాడు, మా కొడుకు డబ్బుతో నువ్వంతా ఖర్చు పెడతాడు అని ఆయమ్మ అంటాడేది. కాబట్టి అట్లా ఆ ఇబ్బంది కారణంగా చేయలేదు. మరి ఆయన కూడా ఇష్టం ఉందో లేదో మరి మనమైతే చెప్పలేము. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మద్దతుతోనే 2009లో లింగారెడ్డి గారు గెలిచారన్నది మీరు ఒప్పుకోరు? అది ఒప్పుకోరు. ఏ ఒక్క వ్యక్తి గెలుస్తాడని నేనైతే ఒప్పుకోను. మరి ఎందుకంటే ఈరోజు నేనున్నాను, నేనేదో మీకు టికెట్ ఇచ్చినారు, మీది ఈ ఊరే ఈ ప్రాంతమే, మీకు టికెట్ ఇచ్చారు, నేను చేసినంత మాత్రంతోనే నా వర్గమంతా మీకు చేయదు. ఇది రాయలసీమలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ కడప జిల్లా, కర్నూలు జిల్లా, మన అనంతపురానికి చిత్తూరుకి ఇక్కడికి తేడా ఏముంటుందంటే వర్గ రాజకీయాలు అనేది ఉంటాయి. ఇక్కడ వర్గ రాజకీయాలలో ఏ వర్గ నాయకుని దగ్గర ఉండబడినోడు ఆ నాయకుడు నిలబడితేనే చేస్తారు తప్పక ఇంకొక నాయకునికి మన బలవంతం ఉపయోగించాలని అంటే వాళ్ళలో చాలామంది వెనక్కిపోయేదానికి అవకాశం ఉంటుంది. నాకైతే అందరు చేస్తారు తప్పక ఇంకొకరికైతే చేయరు. ఈ ప్రసాద్ రెడ్డి ఒక వార్డు కౌన్సిలర్కే అప్పుడేమి ఇంత పాపులారిటీ, ఎమ్మెల్యే అయినాడు, వైఎస్ఆర్ వలన ఎమ్మెల్యే అయినాడు. అంతేగాని ఇప్పుడు ఇదంతా నా బలము నేనే అనుకునేది, ఇది వైఎస్ఆర్ బలంతో ఎమ్మెల్యే అయినాడు తప్పక ఆయన అంతకుముందు ఒక వార్డు కౌన్సిలరే. ఆ వార్డు కౌన్సిలర్తోనే లింగారెడ్డి గెలిచినాడు అనేది అయితే కరెక్ట్ కాదు. నన్ను కూడా చెప్తా ఉంటారు, నేను లేకపోతే నా దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది మేము లేకపోతే నువ్వు గెలిచింది అనే వాళ్ళందరూ బయటికి పోయినాక చాలాసార్లు నేను గెలిచిన. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.